ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పశుసంపదను పెంచడానికి, వ్యాధులను నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఎఫ్ఎండి టీకాను ఉచితంగా వేస్తున్నామని తెలిపారు. పాడి పంట వ్యవసాయానికి అనుబంధంగా పశువుల పెంపకం ఎప్పటి నుండో ఆనవాయితీకి వస్తుందన్నారు. ఎరువులకు ఉపయోగించడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులు పాడి సంపదను పెంచాలని కోరారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని, గ్రామస్తులు వాటిని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. చెప్పాలి, అందరు చెప్పండి. సార్ చెప్పేది 6 నెలలకు ఒకసారి వేసుకుంటే ఏం వ్యాధి రాకుండా ఉంటుంది. నేను గవర్నమెంట్ ఇవ్వకముందే కొనకాచి చేసుకున్నాను. అందరూ వేస్తారు. పూర్తిగా నిర్మూలించడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్మార్ట్ ప్లేట్ వాడితే 17 రోజులకు 5 రూపాయలు ఇస్తే నష్టం లేదు. ప్లాస్టిక్ ప్లేట్ కూడా 5 రూపాయలు కొనుక్కోవాలి. అందులో వడంగానే ఆ ప్లాస్టిక్. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పాడి సంపద ఆవులను పెంపొందించాలనే ఆలోచనతోటి ఏ వ్యాధితోటైతే ఇబ్బంది కలుగుతుందో గాలికుంట వ్యాధితోటి వాటిని నివారించడానికి 6 నెలలకు ఒక టీకా వేసేది ప్రభుత్వం తరఫున ఉచితంగా అవకాశం కలిగిస్తూ ఉన్నారు. దీన్ని రైతులంతా వినియోగించుకొని మనం ఎప్పుడు కూడా పాడి పంట జంట కవుల్లాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఆవులు బర్రెలు పెంచేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా గత ఆనవాయితీ ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది. ఇప్పుడు కొంత పని అలసత్వం వల్ల చేయలేకపోతున్నా. నేను రైతులందరినీ కోరుతా ఉన్నా, అటు ఎరువులుగా ఉపయోగపడి ఇటు మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పాలతో సహా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యవసాయదారులందరూ కూడా మరి ఈ యొక్క ఆవుల పెంపకం బర్రెల పెంపకానికి సంబంధించి ఉత్సాహాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాటి ఆరోగ్యం పట్ల, అదేవిధంగా బర్రెలు ఆవులు కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ అవకాశం వినియోగించుకొని తెలంగాణలో పాడి సంపదను పెంచే ప్రయత్నం జరగాలని కోరుకుంటాను.